హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది, థంబ్నెయిల్ చూసినా మీకు అర్థమై ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ జగిత్యాల నుంచి అయితే మన అన్న వాళ్ళు అనేది వచ్చారు. మామూలుగా ఒక శుక్రవారం ఫ్రైడే రోజు మన గూడూరు మార్కెట్కి వచ్చారు. గూడూరు మార్కెట్లో రేట్లు చూసి కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. వెంకీ పల్లెల్లోకి వెళ్దామంటే నేను వెళ్ళిన బండిలోనే మేము అన్న వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఈవినింగ్ అనేది సాయంత్రం మార్కెట్ అయిపోయింది. మేము ఇక్కడ వచ్చేళ్ళకి మా విలేజ్కి వచ్చేళ్ళకి 2-3 గంటల టైం అయింది. ఆ టైంలో విలేజ్కి అయితే వెళ్ళాము. గొర్రెల కట్టలు అనేది చూపించాను. శుక్రవారం రోజే గొర్రెల కట్టలు అనేది చూపించాను. అదే రోజు శుక్రవారం రోజు జగిత్యాలకే ఈ అన్నవాళ్ళూరు పక్కన విలేజ్ అన్న వాళ్ళు అనేది ఇక్కడ రాలేదు. నేనే ఇక్కడ 40 గొర్రెలు ఒక పొట్టేలు అనేది లోడ్ చేసి పంపించాను. ఆ వీడియో కూడా నేను ఈరోజే అప్లోడ్ చేస్తాను. మామూలుగా వాస్తవంగా అయితే గురువారం పెట్టాల్సిన వీడియో నిన్న పెట్టాను. శుక్రవారం పెట్టాల్సిన వీడియో ఇంకా పెట్టలేదు. శనివారం అనేది ఇవి లోడు ఇప్పుడు ఈ వీడియోలో కనిపించే అన్నవాళ్ళు శనివారం లోడ్ అనేది పంపించాను. 90 గొర్రెలు 12 పిల్లలు అనేది మనం ఇక్కడ కొన్నాం. 2 కట్టల్లో సెలెక్ట్ పరంగా తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనం 2 కట్టల్లో సెలెక్ట్ పరంగా అనేది మనం 90 గొర్రెలు అయితే తీసుకున్నాం. 90 గొర్రెలకు గాను 12 పిల్లలు అనేది కాళ్ళ కింద వచ్చాయి. మిగతా ఎన్ని సూటు గొర్రెలు వేరు. ఇక్కడ వచ్చేసి మిగతా ఎన్ని సూటు గొర్రెలు. ఈ మనకి 2 కట్టల్లో నుంచి ఎన్ని కట్టు ఉన్నాయి, వాటిలో ఎన్ని కొన్నారు, ఇవి జత ప్రైజ్ ఎంత పడిందో మనం అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం. ఈ అన్న వాళ్ళతో మాట్లాడించే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. చాలామంది కామెంట్లు పెడుతున్నారన్న, వెంకీ అన్న చాలా ఎక్కువ రేటు పెడుతున్నారు, మోసం చేస్తున్నారు, మోసపోతున్నారని చాలామంది కామెంట్లు పెట్టారు. నిన్న వీడియోకి చూశాను, దానికి రిప్లై కూడా ఇవ్వడానికి నేను టైం లేదు. ఎందుకంటే వినాయక చవితి అయింది. వీడియోస్ కూడా ఈ మధ్య నేను 2 రోజుల నుంచి అప్లోడ్ చేయలేకపోయాను, కొంచెం బిజీగా ఉన్నాను. వినాయక చవితి అయిపోయింది మాకు, అందుకనే ఈరోజే స్టార్ట్ చేశాను. ఇంకా మన యూట్యూబ్లో అనేది బయట మార్కెట్లు కానీ ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కానీ పల్లెల్లో రైతుల దగ్గర అమ్మకానికి ఉండే జీవాలు కానీ మన ఛానల్లో డైలీ 2-3 వీడియోస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ కూడా ఆల్రెడీ 2 సార్లు తీసుకున్నాను, ఇది 3వసారి. ఆ అమౌంట్ కూడా అన్న వెంకీ అన్న మీకు పేమెంట్ వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. అన్న నాకు యూట్యూబ్ నుంచి ఆల్రెడీ 2 సార్లు పేమెంట్ తీసుకున్నాను. అది ఎంత తీసుకున్నాను ఏందనేది నెక్స్ట్ మనకి అమౌంట్ వచ్చిన తర్వాత అదొక వీడియో అయితే చేస్తాను. ఈ యూట్యూబ్ నుంచి డబ్బుల కోసం కష్టపడ్డాను, రైతులకి ఉపయోగపడేలా మన ఛానల్ ఉంది, మన సబ్స్క్రైబర్స్కి హెల్ప్ చేసినట్టుంది, చాలా బాగుంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారే ఇంకా ముందుకి వెళ్ళేదానికి బాగుంటుంది. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలను. కాబట్టి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మీ వల్లే నేను ముందుకెళ్తున్నాను, యూట్యూబ్ నుంచి డబ్బులు అనేది తీసుకుంటున్నాను. ఇలా ఇంకా ఎక్కువ అమౌంట్ తీసుకోవాలి, మీ ఫాలోవర్స్ మీరు పెరిగి నన్ను సపోర్ట్ చేశారంటే రెండో ఛానల్లో కూడా ఖచ్చితంగా పెడతాను బ్రదర్. ఎందుకంటే మన రెండో ఛానల్లో కూడా ఆవులు, గేదెలు, కోళ్ళు ఆ ఛానల్ అనేది చాలామంది అడుగుతున్నారు, వెంకీ అన్న కోళ్ళు వీడియో, గేదెల వీడియో తీయమని. ఖచ్చితంగా అన్న మీకోసం ఖచ్చితంగా వినాయక చవితి అయిపోయిన తర్వాత ఆ ఛానల్ పెడతా అని చెప్పాను. ఖచ్చితంగా మనం ఆ ఛానల్ కూడా ఒక 2-3 రోజుల్లో మీకు ఆ ఛానల్ పేరు అనేది కూడా చెప్తాను. దాంట్లో మనకు ఆవులు, గేదెలు, కోళ్ళు అమ్మకానికి ఉండేవి మార్కెట్లో అవి కూడా మనకు ఆ ఛానల్ అనేది వస్తుంది. ఓకేనా. ఇలా చాలామంది కామెంట్లు పెట్టారన్నా కదా, కామెంట్లకి చెప్తానన్నా. అన్న ఇక్కడ వచ్చేసి మనకి కట్ట మీద కొనుక్కుంటే అంత రేటు పడదన్న, కట్ట మీద కొనుక్కుంటే అంత రేటు పడదు. మీడియం సైజ్ అయితే ఒక రేటు ఉంటుంది, కొంచెం పెద్ద సైజులు 2 పళ్ళ మీద 4 పళ్ళ మీద అనేది ఉంటే ఒక రేటు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి అమ్మడగొర్రె టీన్స్ అనేది ఆ గొర్రెకి 2 పిల్లలు. ఇక్కడ మనకి సెలెక్ట్ పరంగా ఎవరైతే తీసుకుంటామో అప్పుడు రేటు మారుతుందన్న. ఇక్కడ సెలెక్ట్ పరంగా అయితే ఎవరైతే తీసుకుంటామో అప్పుడు అక్కడ రేట్ అనేది మారుతుంది. అంతేకాని ఇక్కడ అంత రేటు పెడుతున్నారా, మోసపోతున్నా అన్న. ఇక్కడైతే అన్న వాళ్ళకు నచ్చి వాళ్ళు ఓకే వెంకీ రేటుకి అడగమంటేనే నేను మాట్లాడుతున్నా. అన్న వాళ్ళకి తెలియని వాళ్ళైతే నేనే రేటు మాట్లాడతా. అన్న వాళ్ళకి రేటు తెలుసు, జీవాల గురించి వాటికి పొళ్ళు ఉన్నాయా, ఎన్నో ఈత ఏంటి అనేది అన్న వాళ్ళకి అన్నీ బాగా తెలుసు. అలాంటప్పుడు అన్న వాళ్ళు మోసపోవడం ఏంటన్నా కానీ మీకు అర్థం కాదు. అవి కొన్ని కామెంట్లో ఇంకొక వీడియోలో చెప్తాను.
అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి. ఈ మొత్తం మనం బండి అనేది వచ్చింది. బండి వచ్చిన తర్వాత సెలెక్ట్ పరంగా మొత్తం 90 గోళ్ళు సపరేట్గా తీసుకొని బండి వచ్చిన తర్వాత బండికి అనేది లోడ్ చేస్తున్నాం అన్న వాళ్ళకి. అన్న సెలెక్ట్ పరంగా అన్నప్పుడు రేటు మారుతుంది, కట్ట మీద అన్నప్పుడు రేటు తగ్గుతుంది కాబట్టి అర్థం చేసుకోండి. ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మోసం చేసేదంటూ ఏముండదు, మీకు నచ్చితేనే మాట్లాడుతున్నాను, అంతేగాని నేను చెప్పినట్టు మీరు వినరు. అన్న ఈ కట్టే కొను ఇంత కొను అంటే మీరు వినరు, ఏమి తెలియని వాళ్ళైనా సరే వినరు. కాబట్టి అన్న వాళ్ళకి నచ్చితేనే ఈ రేటుకి అడుగు వెంకి, ఈ రేటు కంటే ఆ రేటుకే నేను రైతులతో చెప్పి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అన్నీ ఉంటుంది, రైతుతో కూడా మాట్లాడి అన్న వాళ్ళకి ఫేవర్గానే మాట్లాడతాను. అంతేగాని ఇక్కడ ఎవరూ మోసం చేయడం లేదు. నేను తెలియని వాళ్ళైతే రారు కదా, మీరు చెప్పిన రేటుకే చెప్తాను, లేదు నేను చెప్పే రేటుకి మీరు కొనరు, మీకు నచ్చే రేటుకే ఇప్పిస్తాను. సరే ఒకసారి అన్న వాళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారు ఎంత కొన్నాం అనేది మాట్లాడదాం, ఒకసారి చూసారంటే అర్థమవుతుంది. ఓకేనా, మన బండికి అనేది ఎన్ని లోడ్ చేసాం, ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఒకసారి మన అన్నతో అయితే మాట్లాడదాం. ఈ బండికి మనకి ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది, బండికి ఎన్ని జీవాలు అయితే, గొర్రెలు అయితే ఎన్ని పడతాయి, పొట్టేళ్ళు అలాంటివి అయితే ఎన్ని పడతాయి, ఒకసారి అన్నతో అయితే మాట్లాడదాం. ఎట్లా నిలబడుకున్నా, ఎట్లా నిలబడు అన్న. ఇప్పుడు మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది లోడ్ చేసుకొని? ప్రస్తుతానికి ఇక్కడ ఓబులాయపల్లి రాపూర్ మండలం ఓబులాయపల్లి నుంచి అది తెలంగాణ సిద్దిపేట కదన్న, జగిత్యాల. గొర్రెలు అయితే మామూలుగా ఎన్ని పడతాయి, పొట్టేళ్ళు అయితే మనకి ఎన్ని పడతాయి? ఈ బండికి 130 పడతాయి. గొర్రెలు అయితే 130, పొట్టేళ్ళు అయితే 150 పడచ్చు. పొట్టేళ్ళు ఫ్రీగా మనకి లాంగ్ వెళ్ళేటప్పుడు కాబట్టి కొద్దిగా ఫ్రీగా అయితే మనకి ఒక 150 అనేది మ్యాక్సిమం వేసుకోవచ్చు. లోకల్గా దగ్గరగా ఒక 100-200 కిలోమీటర్లు కానీ అయితే 200 దాకా వేసుకోవచ్చు. అన్న కిలోమీటర్కి ఎంత మనకి? కిలోమీటర్ సంతలో ఫిక్స్డ్ వచ్చి 30 రూపాయలు చేశారు. సంతలో మన సంత నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా 35. మన విలేజ్లో అంటే మీరు ఇప్పుడు మన గూడూరు, ఇప్పుడు మా పల్లెలో మా విలేజ్లోకి రావంటే 70 కిలోమీటర్లు మ్యాక్సిమం 70-80 వస్తుంది. అది ఎట్లా చేస్తున్నారు? అది 40 రూపాయలు అక్కడ మాట్లాడాము, ఇంకా అడ్జస్ట్మెంట్ చేసి దాన్ని ఈ రోజు అయితే 30 రూపాయలు ఎక్కడ. ఈ రోజు ఇంక మనకి ఏంటంటే మనకి ఆల్రెడీ ఒకసారి వచ్చి తీసుకెళ్లారు కాబట్టి అన్న వాళ్ళు కూడా అడిగారు, మన దాని మీద 35 రూపాయలు లెక్కనే వెళ్తున్నాం. అదే మన లాంగ్ అయినా సరే ఈసారి వచ్చినప్పుడు వచ్చేదానికి చెప్తాను, ఈసారి ఒకసారి గూడూరుకి వచ్చేదానికి ఇప్పిస్తాను, ఇంక వెళ్ళేది నువ్వే పెట్టుకోవాలి, అది ట్రై చేద్దాం. ఓకేనా, నేను అన్న వాళ్ళతో ఒకసారి అయితే మాట్లాడతాను. ఓకేనా, మనకి ఈ బండికి అనేది DCM అనేది గొర్రెలు అయితే 130 గొర్రెల వరకు అయితే పడతాయి. పొట్టేళ్ళు ఫోన్ నెంబర్ కనబడుతుందన్నా ఇట్లా. ఓకేనా, మన గూడూరు సంతలో కూడా ఈ బండి అనేది మనకి గూడూరు సంతలో అవకాశం ఉంటుంది కాబట్టి లాంగ్ వెళ్ళే వాళ్ళు 150-100 జీవాలు పైన కొనేవాళ్ళు ఒకవేళ నా నెంబర్ కాంటాక్ట్ అంటే కలవకపోతే ఇలాంటప్పుడు అన్న వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ అయ్యారంటే అన్న వాళ్ళైనా నా దగ్గరికి తీసుకొని వస్తారు. మీ గొర్రెలైనా సరే పొట్టేళ్ళు ఏదైనా సరే 100 పైన అయితే ఈ నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వండి. ఇంకా చిన్న బండ్లు అంటే మనకి ఇక్కడ లోకల్గా ఉండే బండ్లు చిన్న బండ్లు అనేది పంపిస్తాం. 100 పైన జీవాలు అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి. నా నెంబర్ అందుబాటులో లేకపోయినా నాకు కాల్ చేయండి. 100 జీవాలంటే అన్న నెంబర్ అనేది పంపిస్తాం. జాగ్రత్తగా తీసుకెళ్తాడు ఆయన, ఎందుకంటే ఆ ఏరియా తెలంగాణ సైడ్ కానీ అంతా ఆ ఏరియా తెలుసు కాబట్టి. ఒకసారి అన్న వాళ్ళతో కూడా మాట్లాడదాం మనం. బాబాయ్ మనం వచ్చేసి నిన్న వచ్చారు, మనం గూడూరుకు వచ్చారు. గూడూరులో రేట్లు అయితే చూసాం మనం, గూడూరు రేట్లు ఎట్లా ఉన్నాయి, పల్లెల్లో కూడా 2-3 కట్టలు చూసాం. ఫైనల్గా మనం 2 కట్టల్లో సెలెక్ట్ పరంగానే తీసుకున్నాం. ఫస్ట్ ఎన్ని కట్టలు ఉన్నాయి, తర్వాత రెండో కట్టలో ఎన్ని తీసుకున్నాం? ఫస్ట్ కట్టలో వచ్చేసి మనకి 90 జీవాలు ఉన్నాయి. దాంట్లో ఎన్ని తీసుకున్నాం సెలెక్ట్ పరంగా? 40 తీసుకున్నాం. రెండో కట్టలో ఎన్ని ఉన్నాయి? 95 జీవాలు ఉన్నాయి. టోటల్ సెలెక్ట్ పరంగా 50. మొత్తం అయితే మనం ఎన్ని తీసుకున్నాం? 90 గొర్రెలు అయితే తీసుకున్నాం. అన్న 90 గొర్రెలకి ఎన్ని పిల్లలు వచ్చాయి? 12 పిల్లలు. 12 పిల్లలు అయితే వచ్చినాయి. మిగతా సూడు గొర్రెలు మనకి అన్న మనకి జత ప్రైజ్ ఎంత పడింది? 2 కట్టలు ఒకే ఫైనల్గా అయితే మాట్లాడడం. సెలెక్ట్ రేట్ ఎంత పడింది? జత ప్రైజ్ వచ్చి మనకి 29,000 అయితే పడింది. అంటే సూడు గొర్రెలు మనకి సెలెక్ట్ పరంగా అంటే కట్ట కాకుండా సెలెక్ట్ పరంగా తీసుకున్నాం. మనకి మీకు ఫస్ట్ 2-3 కట్టలు చూస్తే వాటిలో మనకి సెట్ కాలేదు, నచ్చలేదు గొర్రెలు. తర్వాత మళ్ళీ 2-3 దక్కలు చూసి ఫైనల్గా ఇదైతే మనం 90 గొర్రెలు 12 పిల్లలు అనేది వచ్చాయి. జత ప్రైజ్ వచ్చి మనకి 29,500. చెప్పన్నా మన పేరు? అంజయ్య. ఎక్కడన్నా మన అడ్రస్? ఏర్పేడ. మీ పేరనే? నిన్న కూడా మనకి ఇదే మీ ఏరియా దగ్గరలోనే నేను అన్న వాళ్ళు రాకపోయినా కూడా లోడ్ పంపించా. వాళ్ళు ఈరోజు దింపేసి రిటర్న్ కూడా అయిపోయారు. ఫోన్ చేశారు వాళ్ళు కూడా. అదే నేను మాట్లాడారు కదా మనం లోడ్ చేసేటప్పుడు కూడా.
సరే ఈసారి కూడా వచ్చినప్పుడు కొద్దిగా చూసుకొని అవి మీరు కొద్దిగా అడిగి వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్ అయితే వేసేస్తున్నారు, ఇబ్బంది లేదు. ఇంకేదైనా డౌట్ ఉన్నా కాల్ చేయండి. ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా వర్షాలు తగ్గిన తర్వాత మీకు, మాకు వర్షాలు స్టార్ట్ అయ్యాయి అనుకో కొద్దిగా మార్కెట్ డౌన్ అవుతుంది. ఇప్పుడు అంత రేట్లు ఉండొచ్చు, లేకపోతే తగ్గొచ్చు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న.